అసలు మనం మలయాళం మూవీస్‌కి ఎందుకు అంతలా కనెక్ట్ అవుతాం? ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీలో కంటెంట్ ఈస్ కింగ్. ఒక సినిమా స్క్రిప్ట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అందులో ఉన్న ఎమోషనల్ డెప్త్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద వీఎఫ్ఎక్స్‌లు, ఫైట్స్, ఎలివేషన్స్ మీద కాకుండా సిట్యుయేషన్స్ మరియు క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అందుకే ఆ స్టోరీస్ మనతో పాటు చాలా రోజులు ట్రావెల్ చేస్తాయి. కానీ రీసెంట్ ఇయర్స్‌లో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ దొరకడం కొంచెం కష్టమైపోయింది. అలానే మంచి మూవీస్ రావడం ఆగిపోలేదు. కానీ వాటిని డిస్కవర్ చేయడం అంటే వెతికి పట్టుకోవడం ఒక ఛాలెంజింగ్‌గా మారింది. అందుకే ఈ వీడియోలో లాస్ట్ డెకేడ్‌లో వచ్చిన టాప్ 20 మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. ఈ లిస్ట్‌ని ప్రిపేర్ చేయడానికి మాకు చాలా టైమే పట్టింది. కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్, ఛానల్‌కి కొత్త అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ 'విసరనై'. జనరల్‌గానే వెట్రిమారన్ గారి మూవీస్ అంటే చాలా గ్రౌండెడ్‌గా, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు అసలు ఏంట్రా బాబు ఈ సినిమా ఇలా ఉందని మీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. ఈ సినిమా 2017లోనే ఆస్కార్‌కి నామినేట్ అయింది. అండ్ 3 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయంటే ఏ రేంజ్ రియాలిటీ ఉంటుందో మూవీలో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. ప్లాట్ లైన్ చాలా సింపుల్. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పోలీస్ స్టేషన్‌లో పడిన టార్చర్, సిస్టమ్‌లో ఉన్న డార్క్ సైడ్ ఇంతే. కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, కానీ స్క్రీన్ మీద జరిగే చూస్తే ఒక నైట్‌మేర్ స్టార్ట్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే వెర్రుండి, రాగా ఉండే సినిమాలంటే పిచ్చుంటే ఒకసారి ట్రై చేసి చూడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మూవీ చూశాక కొన్ని సీన్స్ అలా మైండ్‌లో గుర్తుండిపోతాయి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, 'ఫోరెన్సిక్'. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిన మలయాళం సినిమాని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం చాలా సినిమాల్లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఒక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ పర్స్పెక్టివ్‌లో ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో చూపించిన ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ మలయాళం ఫిలిమ్స్‌లో ఇది ఒకటి. సిటీలో వరుసగా జరుగుతున్న చిన్నపిల్లల మర్డర్స్‌ని డీల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్‌గా మమతా మోహన్ దాస్‌ని పెడతారు. అండ్ తనతో పాటు ఈ కేసుని సాల్వ్ చేయడానికి హీరోని అసైన్ చేస్తారు. హీరో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే కేక. అసలు ఆ సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే కానీ, ఆ మిస్టరీ కానీ, అబ్బో అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. ఇంకా ఈ మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి ఖచ్చితంగా చూసేయండి. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ 'సూక్ష్మదర్శిని'. ఒక చిన్న డౌట్‌ని కూడా ఒక పెద్ద భూతద్దంలో ఎలా చూడాలో చూపించే సినిమా ఇది. మూవీ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ బసిల్ జోసెఫ్ గారి పర్ఫార్మెన్స్, ఆ రిలేటబుల్ క్యారెక్టర్స్, స్లోగా రివీల్ అయ్యే లేయర్స్ అసలు కుమ్మేస్తాయి. ఆ క్లైమాక్స్ అయితే కనీసం గెస్ కూడా చేయలేం. బేసిక్ ప్లాట్ ఏంటంటే పక్కింటి వాడు ఏదో తేడాగా ఉన్నాడనే చిన్న డౌట్ నుంచి మొదలై ఒక పెద్ద మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది అనేది స్టోరీ. యాక్షన్, పోలీసులు, మర్డర్స్ లేకుండా జస్ట్ అబ్జర్వేషన్‌తో సస్పెన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఈ మూవీ చూసి నేర్చుకోవాల్సిందే. రెగ్యులర్ క్రైమ్స్‌లా కాకుండా స్మార్ట్‌గా నడిచే సస్పెన్స్ డ్రామా కావాలంటే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ముందే చెప్తున్నా, మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, 'ఎలివిజా పోంచిరా'. షోబిన్ షాహిర్ గారి మూవీస్ ఈ మధ్య మన వాళ్ళు ఎగబడి మరీ చూసేస్తున్నారు. 'ఎలివిజా పోంచిరా' అంటే మలయాళంలో 'వేర్ ద లీఫ్ ఫాల్స్' అని అర్థం. ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అక్కడ జరిగే ఒక మిస్టీరియస్ క్రైమ్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేదే మెయిన్ పాయింట్. ఈ మూవీ చూడడానికి ఒక కొరియన్ ఆర్ జపనీస్ మూవీలో అనిపిస్తుంది. ఇలా ఎందుకన్నానంటే ఈ సినిమాలో మొత్తం అట్మాస్ఫియరే ఒక క్యారెక్టర్లా అనిపిస్తుంది. ఇది సాడ్లీ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ లేదు. అయినా సరే సబ్‌టైటిల్స్ వేసుకున్నా చూసేయని చెప్తా. ఇది రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లాగా ఫ్లాష్ బ్యాక్ సీన్‌లు, డ్రామాటిక్ డైలాగ్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. స్లో బర్న్ అండ్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ ఏం రివీల్ చేయను కానీ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, 'ఇర్రాట'. సస్పెన్స్, ఎమోషన్, రియలిజం అన్నీ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసిన ఒక మాస్టర్ పీస్. ఇది జస్ట్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, హ్యూమన్ సైకాలజీని డీప్‌గా టచ్ చేసే ఒక రా అండ్ ఎమోషనల్ డ్రామా. ఒక పోలీస్ స్టేషన్‌లో ఒక షాకింగ్ డెత్, ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌లో బయటకు వచ్చే ఎమోషనల్ లేయర్స్, ఇది బేసిక్ స్టోరీ లైన్. స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ క్యారెక్టర్ సైకాలజీ, వాళ్ళ పాస్ట్, ఆ హిడెన్ సీక్రెట్స్ మైండ్ పోతుంది లోపల. జోజు పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఛాలెంజింగ్ రోల్‌ని అలా అవతలేశారు ఆయన. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ రివీలింగ్ అయితే టోటలీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. మూవీ పేసింగ్ కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు, మాకొక మంచి క్రైమ్ డ్రామా కావాలంటే ఈ మూవీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, 'కూమన్'. జీతూ జోసెఫ్ గారి మూవీస్ అంటే మీకు తెలిసిందేగా, ఆడియన్స్‌తో ఒక రేంజ్‌లో గేమ్ ఆడేసుకుంటారాయన. సింపుల్ డ్రామాలా మొదలై మిస్టరీ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్‌గా వేరే డైరెక్షన్‌లో ట్రావెల్ చేసే ఒక సాలిడ్ రైడ్ ఈ మూవీ. మూవీ పేసింగ్ కొంచెం స్లో అనిపించొచ్చు, కానీ మిస్టరీ అన్‌ఫోల్డ్ అవుతున్న కొద్దీ మీరు కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయిపోతారు మూవీలో. ఈ మూవీ చిన్నప్పుడే గ్రడ్జ్ అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత స్టోరీ టర్న్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ మిస్టరీని రివీల్ చేసే విధానం అయితే చాలా బాగా డిజైన్ చేశారు. హీరో ఆసిఫ్ అలీ ఫస్ట్‌లో ఒకలా, లేటర్ స్టేజ్‌లో ఒకలా ఆ షేడ్స్‌ని చాలా కన్వీనియన్స్‌గా క్యారీ చేశారు.
రెగ్యులర్ ఫార్మేట్ కాదు, ఒక డిఫరెంట్ థ్రిల్లర్ కావాలంటే ఈ మూవీ ఒకసారి ట్రై చేయండి. జీతో జోసెఫ్ గారి మార్క్ లెవెల్ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మూవీలో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, బేబీ గర్ల్. ఒక హాస్పిటల్లో అప్పుడే పుట్టిన ఒక బేబీ గర్ల్ మిస్ అవడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ టైంలో అదే హాస్పిటల్లో పనిచేసే ఒక నార్మల్ అటెండర్ లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీ మీకు ఒక రేస్ అగైనెస్ట్ టైం థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు ట్రాఫిక్ లాంటి మల్టీ లేయర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటే ఈ మూవీలో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీ అండ్ ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. టైం ఉంటే ఒకసారి ట్రై చేయి. యాక్షన్ ఫైట్స్ లాంటివి ఏముండవు, కానీ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ నెక్స్ట్ ఏమవుతుందనే టెన్షన్ మాత్రం బిల్డ్ అవుతూ వస్తుంది. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఆర్యన్. రాక్షసన్ లాంటి ఒక సాలిడ్ మూవీ తర్వాత విష్ణు విశాల్ మళ్ళీ ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించారు ఈ మూవీలో. స్టోరీ ఏంటంటే ఒక ఫెయిల్డ్ రైటర్ ఒక పర్ఫెక్ట్ క్రైమ్ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక పిచ్చి క్యాట్ అండ్ మౌస్ చేజ్. మీరు హౌడ్ యూనిట్ థ్రిల్లర్స్ అండ్ మైండ్ గేమ్ కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే అండ్ ఆ టిక్కింగ్ క్లాక్ టెన్షన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ సింపుల్ పోలీస్ స్టోరీ కాకుండా ఒక ట్విస్టెడ్ నెరేటివ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వీకెండ్ ఆర్యని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, మరణ మాస్. టైటిల్ చూసి ఇదేదో హెవీ మాస్ యాక్షన్ సినిమా అనుకున్నావంటే నువ్వు చాలా మిస్ అయినట్టే. ఒక బస్ జర్నీ, అందులో ఉన్న జనాలు, వాళ్ళలో ఒక సీరియల్ కిల్లర్. ఈ చావోస్ని డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం చూస్తే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. బసీర్ జోసెఫ్ అయితే తోపు అసలు. ఆ డార్క్ హ్యూమర్ని చాలా న్యాచురల్గా ప్లే చేశాడు. లాజిక్ అని ఏమీ ఆలోచించకుండా సింపుల్గా ఒక క్రేజీ నాన్ స్టాప్ ఫన్ రైడ్ కోసం చూస్తే ఈ వీకెండ్ ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకు. ట్రై చేసి చూడు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే పక్కా వస్తుంది నీకు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ఈకో. ఫస్ట్లో ఈ మూవీ ట్రైలర్ చూసి ఇదేదో సింపుల్ మలయాళం మూవీ అనుకున్నా, కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. ఇది ఒక హై కాన్సెప్ట్ ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్. ఒక మనిషి తాను చేసే ప్రతి పని ప్రతిధ్వనిలాగా రివర్స్లో ఎదురైతే అది అతని మెంటల్ స్టేజ్ని ఎలా డిస్టర్బ్ చేసింది అనే పాయింట్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ప్రదీప్ పర్ఫార్మెన్స్ మ్యాన్, హీ నెయిల్డ్ ఇట్. ఆ ఇంటెన్సిటీ స్క్రీన్ మీద చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఆ సౌండ్ డిజైన్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూవీస్లో ఒక పాత్ బ్రేకింగ్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ చూశాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, గోలం. ఈ మూవీ చూస్తున్నంతసేపు నా మైండ్లో ఒక్కటే థాట్ రన్ అయింది, ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా తీయొచ్చా అని. ఆఫీస్ పాలిటిక్స్ని ఒక మర్డర్ మిస్టరీకి లింక్ చేసి చూపించిన విధానం చాలా స్మార్ట్గా అనిపించింది. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక ఆఫీస్ ఎండి తన వాష్రూమ్లో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయి కనిపిస్తాడు. ఇది సూసైడ్ ఆర్ మర్డర్ అనే పాయింట్ చుట్టూ ఈ మూవీ రన్ అవుతుంది. ఈ మూవీ రొటీన్గా ఉండే ఇంట్రాగేషన్ సీన్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. మీకు దృశ్యం లాంటి లేయర్ స్టోరీస్ అంటే ఇష్టం ఉంటే ఈ మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సంజీవ్ పర్ఫార్మెన్స్ అండ్ దిలీష్ పోటన్ గారి ప్రజెన్స్ అయితే ఈ స్టోరీ అండ్ కాన్సెప్ట్కి ఒక మంచి వెయిటేజ్ ఇచ్చింది. ఇది లక్కీలీ తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, జోసెఫ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయితే అస్సలు కాదు. కూర్చుని అలా స్క్రీన్ కానుకొని చూసే ఒక రా అండ్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్. జోజో జార్జ్ గారి పర్ఫార్మెన్స్, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇంకా స్పైన్ చిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిసి ప్రతి ఫ్రేమ్లో ఒక ఎక్స్ట్రీమ్ డెప్త్ని క్రియేట్ చేస్తాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ని చాలా రియలిస్టిక్గా చూపించడం ఈ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఆ క్లైమాక్స్ రివ్యూల్ అయితే టోటల్ అన్ఎక్స్పెక్టెడ్, నెక్స్ట్ లెవెల్ అంతే. సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ రీడ్. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే అస్సలు లేట్ చేయకుండా వెళ్ళి ఈ మాస్టర్ పీస్ని చూసేయండి. చూశాక మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, జాన్ లూథర్. ఒక డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూనే ఆ కేసుని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇది హీరోయిజం గురించి కాదు, ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ పడే కష్టం అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గురించి. హీరోని ఓవర్ పవర్గా చూపించకుండా చాలా గ్రౌండెడ్గా ప్రజెంట్ చేయడం ఈ మూవీలో నాకు బాగా నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. లౌడ్ యాక్షన్స్ ఏమీ లేకుండా ప్యూర్ గ్రౌండెడ్ సస్పెన్స్ తీయడంలో డైరెక్టర్ బాగా సక్సీడ్ అయినే చెప్పాలి. సస్పెన్స్ లవర్స్కి ఇది ఒక టాప్ టైర్ వాచ్. అండ్ ది నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ తను చేసే జాబ్లో ఎదురైన అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ని ఒక కాంప్లెక్స్ కేసుని బేస్ చేసుకుని ఎలా ట్యాకిల్ చేశాడు అనే పాయింట్ చుట్టూ రన్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే హీరోకి తెలిసిన ఒక ట్విస్ట్ ఆ కేసు మొత్తాన్ని ఒక డైనమిక్ యాంగిల్లోకి తీసుకెళ్తుంది. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుందని నేను చెప్పను, కానీ ఆ నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ అండ్ ఎగ్జైట్మెంట్ మాత్రం మూవీ మొత్తం సస్టైన్ చేశారు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ అయితే ఆ సీరియస్నెస్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓవరాల్గా ఏ డీసెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీ ఒక మంచి చాయిస్ మావా.
మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, నాయట్టు. ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ జోనరా. ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్ ముగ్గురు పోలీస్ ఆఫీసర్ లైఫ్ని ఎలా డ్రాస్టిక్గా మార్చింది, అసలు ఆ సిస్టంలో వాళ్ళు ఎంత హెల్ప్లెస్గా మిగిలిపోయారు అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. సినిమా చూస్తుంటే మనకు అసలు హీరో ఎవరో విలన్ ఎవరో అనే క్లారిటీ లేకుండా మొత్తం సిస్టమ్ మీదే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా రా అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా మనం పక్కనే నుంచుని అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక హార్డ్ హిట్టింగ్ రియలిస్టిక్ థ్రిల్లర్ చూడాలంటే ఈ మూవీని మిస్ అవ్వకుండా చూసేయండి. ఆ క్లైమాక్స్కి నువ్వెలా కనెక్ట్ అయ్యావో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. అండ్ ది నెక్స్ట్ వన్ ఆన్ ద లిస్ట్, తలైవన్. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ పాలిటిక్స్. పోలీస్ స్టేషన్లో పాలిటిక్స్ ఏంటో అనుకోవద్దు, చెప్తా. ఒక సీనియర్ ఆఫీసర్కి తన కింద పనిచేసే సబార్డినేట్కి మధ్య ఉండే పర్సనల్ ఈగో క్లాష్ ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ని ఎలా డిస్టర్బ్ చేసింది అనే పాయింట్ని చాలా స్ట్రాంగ్గా చూపించారు. సినిమా మొత్తం బీజు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సీన్ అయినా లేదా ఇంట్రాగేషన్ సీన్ అయినా వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఫేస్ ఆఫ్ అయితే ఆ ఇంటెన్సిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. రొటీన్ క్రైమ్ సాల్వర్ స్టోరీస్ చూస్తున్న వాళ్ళకి ఈ మూవీలో ఉన్న పోలీస్ స్టేషన్ పాలిటిక్స్ అండ్ ఆ పవర్ స్ట్రగుల్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఒక డిఫరెంట్ లేయర్ డ్రామా కోసం చూస్తే ఇది పక్కా ట్రై చేయాల్సిందే. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కన్నూర్ స్క్వాడ్. ఒక స్పెషల్ టీం డిఫికల్ట్ కేసుని సాల్వ్ చేయడానికి కేరళ నుంచి నార్త్ ఇండియా వరకు జర్నీ చేస్తే అక్కడ వాళ్ళకి ఎదురైన ఛాలెంజెస్ ఏంటి, అసలు ఆ పోలీస్ టీం ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి ఎన్ని రిస్కులు చేశారు, అదే స్టోరీ హార్ట్ బీట్. మీకు కార్తీ యాక్ట్ చేసిన కాకి మూవీ గుర్తుంటే ఈ మూవీ కూడా అదే ఫార్మేట్లో ఉంటుంది. అసలు ఒక పోలీస్ టీం ఫీల్డ్లో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. నాకు పర్సనల్గా సినిమా ఎండింగ్ వరకు ఆ విలన్ని క్యాచ్ చేయడం అనే క్యూరియాసిటీని చంపకుండా తీసుకెళ్లిన విధానం బాగా నచ్చింది. ముందే చెప్తున్నా, ఈ సినిమాలో హీరోయిజం, ఎలివేషన్, పంచ్ డైలాగ్స్ లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు. ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ జర్నీ చూడాలంటే ఇది నీకు బెస్ట్ ఆప్షన్. ఆన్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, విచ్ ఈస్ జనగణమన. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి చెప్పాలి భయ్య. అసలు ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య మూవీలో. ఆయనను ఎందుకు అందరూ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ మలయాళం సినిమా అంటారో ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక కాలేజ్ ప్రొఫెసర్ మర్డర్ కేస్ సొసైటీని ఎలా షేక్ చేసింది అండ్ ఆ కేసులో జస్టిస్ కోసం మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలాంటి మైండ్ బెండింగ్ ఆర్గ్యుమెంట్స్ చేశారు అనేది మూవీ కోర్ పాయింట్. సినిమా చూస్తున్నప్పుడు ఒక స్టేజ్లో ఒక పాయింట్కి సపోర్ట్ చేసి మళ్ళీ ఇంకొక పాయింట్ చూసి కన్ఫ్యూజ్ అవుతాం. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చూశాక మినిమం 2 days అయినా మైండ్లో ఉండిపోతుంది. ఆ రేంజ్లో ఉంటుంది దాని ఇంపాక్ట్. రొటీన్ కో డ్రామాస్ లాగా బోరింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఉండవు. ప్రతి సీన్ ఒక వాల్కనోలా బ్లాస్ట్ అవుతుంది. డెఫినెట్లీ పక్కా చూసేయండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఇది రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్లా కాకుండా దీన్ని ఒక క్వికీ మిస్టేక్గా డిజైన్ చేశారు. ఒక లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ కొత్త ఓనర్కి దొరికితే అది అతని లైఫ్ని ఎలా చేంజ్ చేసింది అనే ఫన్నీ పాయింట్ చుట్టూ ఈ స్టోరీ రన్ అవుతుంది. మమ్ముట్టి గారు ప్లేయింగ్ ఏ డిస్గ్రేస్డ్ ఎక్స్క్రాప్ టర్న్డ్ ఇంటూ ప్రైవేట్ డిటెక్టివ్. ఈయన క్యారెక్టరైజేషన్ చాలా హిలేరియస్గా ఉంటుంది మూవీలో. ఈజ్ నాట్ యువర్ టిపికల్ హీరో, ఈజ్ బ్రోక్, లోన్లీ అండ్ కైండ్ ఆఫ్ డిస్పరేట్ విచ్ మేక్స్ హిమ్ సూపర్ రిలేటబుల్. సినిమా మొత్తం చాలా లైట్ హార్టెడ్గా స్టార్ట్ అయినా స్లోలీ క్యూరియాసిటీని పెంచుకుంటూ వెళ్తుంది. అసలు ఆ పరిస్థానికి ఎలా దొరికింది, అది అతని లైఫ్ని ఎలా మార్చింది అనేది చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేశారు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూడాలనుకుంటే ఈ మూవీ మీకు ఒక మంచి ఆప్షన్. బట్ మూవీ కొంచెం స్లో ఉంటుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, పాపన్. సురేష్ గోపి గారు మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా స్క్రీన్ మీదకి రావడం మనకి మంచి ట్రీట్. ఒక తండ్రి అండ్ తన కొడుకు మధ్య ఉండే రిలేషన్, ఒక కాంప్లెక్స్ మర్డర్ కేసుని వాళ్ళు 2 వేర్వేరు యాంగిల్స్లో ఎలా హ్యాండిల్ చేశారు అనేది సినిమా మెయిన్ ప్లాట్. మూవీ మొత్తం క్యూరియాసిటీని చాలా బాగా మెయింటైన్ చేశారు. రొటీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లా కాకుండా ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. పేరుకు ఇన్వెస్టిగేషన్ స్టోరీ అయినా ప్రతి స్టెప్లో ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నువ్వు క్రైమ్ మూవీస్లో ఇన్వెస్టిగేషన్ డెప్త్ ఎక్కువగా కోరుకునే రకమైతే ఇది మిస్ అవ్వకుండా చూడాల్సిందే. సో దట్స్ ది వీడియో. మీకు మా వీడియో నచ్చినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కనున్న గంటని ఒక్కటి పేకండి. అలాగే పార్ట్ 2 కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రికమెండేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.